అంతా ఇదే అనుకుంటాను పైకి. ఓకే, అంటే ఇప్పుడు మనం భీముడి కొండకి వెళ్ళే తోవ ఇదే అంటారు? ఇదే, ఇలా వెళ్ళడమే ఇంకా. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనము ఇక్కడ జుదిస్తారు టెంపుల్ వరకు వచ్చేసాం. అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్, బై వాక్ పైకి వెళ్ళాలి మనం ఎక్కడికి రావాలన్నా. ఓకే, ఇది కూడా ఒక శివలింగం లాగా ఉంది. ఏదో ఇక్కడ కూడా ఒక శివలింగం అనేది ప్రతిష్ఠించారు. అయితే అక్కడే ఆంజనేయుని యొక్క విగ్రహం కూడా పెట్టడం జరిగింది. ఇలా చాలా వరకు చాలా శివలింగాలు ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే పురాణాల ప్రకారము 3 శివలింగాలని విన్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా శివలింగాలు ఉన్నాయి. ఇందాకేదో చెప్తా ఆపేసాను, మరి ఏం చెప్తున్నానా? ఓకే 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 ఓకే, భీముని పాదం అన్నారు. ఆంజనేయ ఇక్కడ ఏదో పాదముద్ర ఉంది. ఇక్కడ పాదముద్ర ఉంది, ఇది ఆంజనేయ స్వామి పాదముద్ర అయి ఉంటుంది. భీముని పాదం ఉందని నేను విన్నాను. అది భీముని కొండ మీద ఉంటుంది. అది భీముని కొండ మీద ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక పాదం దైతం నాకు తెలిసి, అంటే ఇక్కడ ఆంజనేయ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు అంటే ఇక్కడ ఆంజనేయుడి యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదో ఉండి ఉంటుంది. అతని యొక్క పాదముద్ర అనుకుంటాను ఇది. కరెక్ట్గా చూడండి, ఇక్కడ 5 ఏళ్ళు అనేవి తన యొక్క పాదం ఎంత అయితే ఉందో అంత పాదం ఇక్కడ ఉంది. చూడండి, చూసారు కదా, చాలా చాలా పెద్ద పాదం ఇది. ఈ కొండలు పాపురే చాలా ఎత్తుగానే అన్న. అయితే ఇక్కడున్న ట్రైబల్స్ మాత్రము మనకి చాలా హెల్ప్ చేసినట్టే, ఎందుకంటే మెట్ల రూపంలో రాయలన్నీ చెక్కున్నాను నాయన. లేకపోతే చాలా కష్టం. మనమంటే అలాగే ఎక్కుతాం. ఒకప్పుడు ఒక బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చా ఇక్కడికి. అప్పుడు ఏంటంటే అంటే 2014 టైంలో వచ్చా. అప్పుడు మెట్లేట్లేవు, ఓన్లీ కర్ర పట్టుకొని ఎక్కడం, కర్ర పట్టుకొని దిగడమే. పెద్ద ఎండలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఇంకొంచెం ఎండ ఉంటే ఏటి పరిస్థితి ఎక్కడ కూర్చున్నాను, కష్టంగా ఉంది. ట్రెక్కింగ్కి బాగా ఉపయోగపడే ప్లేస్. ట్రెక్కింగ్ వాళ్ళు వీడియోలు చేస్తే బాగుంటుంది. నేను ఏంటనుకునేవాడిని అంటే ఇదే వీడియో అనుకునేవాడిని, ఇప్పుడు తెలుస్తుంది బాగా. అమ్మో, మినిమం కింద దిగే టైంకి ఒక 4 కేలు తగ్గిపోతున్నాడు. అసలే మా అమ్మ నువ్వు చిక్కిపోయావరా అంటుంది గడికి. నేను ఆల్రెడీ చిక్కిపోయాను, ఆల్రెడీ బలిసిపోయాను నేను. మీరు చిక్కిపోవడం కాదు, చిక్కిపోవడానికే చిక్కిపోయారు మీరు. ఓకే, కొంచెం ముందుకు వెళ్తే మనకి మెట్లు వస్తాయి. సో యుధిష్ఠిర టెంపుల్ నుంచి మనం పైకి వచ్చాం. ఫైనల్గా ఇప్పుడు మన పీక్ పాయింట్ రీచ్ అయ్యాం, భీముడి టెంపుల్. సో ఈ భీముడి టెంపుల్ తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే, పరశురాముడు ఈ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడు అనమాట.
ఇక్కడ బ్రహ్మ హరిహరుల కోసం తపస్సు చేస్తూ ఉన్నాడని చెప్పాను కదా, ఒకసారి ఆ టైంలో ఈ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించారనమాట. అయితే ఈ టెంపుల్కి ఒక చిన్న ఇది ఉంది, ప్రత్యేకత ఉంది. ఏంటంటే కలియుగంలో ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఎగ్జిట్ కి వచ్చేయగలరు. అంటే ఇప్పుడు ఫ్రంట్ అంటే ఇప్పుడు మన ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఎంట్రన్స్ ఒకసారి లోపలికి వెళ్ళి చూపిద్దామా, వెళ్ళి వచ్చేయగలరు. ఎవరైతే పాపాత్ములు ఉంటారో ఆ లోనే ఉండిపోతారని ఒక చిన్న ప్రతీతి. మనం కూడా ట్రై చేద్దాం. నేను వెళ్తున్నాను లోనికి. నేను అలాగే చాలా మంచివాడిని కాబట్టి ఈజీగా బయటకు వచ్చేస్తాను. అయితే నేను మంచివాడిని కాబట్టి లాగున్న నేను బయటకు వచ్చేస్తాను అనుకుంటున్నాను. ఇది సో భీముడి యొక్క ఎంట్రన్స్ అనమాట. నుండి ఎంట్రన్స్ అయ్యి దానికి వెనుక బాగానే ఎగ్జిస్ట్ ఉంటుంది. ఓకేనా, దీని లోపల నుండి వెళ్ళి ఇలా వెళ్ళి కొంచెం సన్నంగున్నోళ్ళు అయితే కొంచెం సింపుల్గా వెళ్ళగలరనమాట. ఇక్కడ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ పూజలు అవుతుంటాయి, అన్నీ అవుతుంటాయి. అయితే ఈ ఎంట్రన్స్ నుండి వచ్చి మళ్ళీ ఇది ఎగ్జిట్ అనమాట. ఈ సైడ్ పెట్టారు చూడండి ఎగ్జిట్. కలియుగంలో ఎవరైతే పాపాలు చెయ్యరో వాళ్ళు ఏమంటే ఈ ఎగ్జిట్ నుండి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. మనము ప్రయత్నిద్దాం. అయితే ఇది ఎగ్జిట్ అనమాట. అయితే కలియుగంలో ఎవరైతే పాపాలు చేయరో వాళ్ళు అంటే ఇది ఉంది కదా, ఈ ద్వారం నుండి బయటకు వెళ్ళిపోరు అనమాట. మన వల్ల కాదు, మా వాడు పాపాత్ముడు కాదు, కాకపోతే కొంచెం అదే లావుగా ఉన్నాడు కదా, అందుకే రాలేస్తాడు. నేను కొంచెం సన్నం కాబట్టి వచ్చేస్తాను, మరి ఇంకేం లేదంటే. అమ్మా అత్తనే చాలా కష్టపడి లోపల నుంచి బయటకి అయితే వచ్చేసాను. యాక్చువల్గా ఈ అప్పుడు కలియుగంలో ఉన్న నమ్మకం ఏమిటంటే ఆ ఎంట్రన్స్ నుండి ఎగ్జిట్ బయటకు రావడం అనమాట. యాక్చువల్గా దీని నుంచి అయితే అప్పుడు మనుషులు తినే తిండి బట్టి కొంచెం నాజుగ్గా దీనికి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీకు తెలిసిందని మనం తినే ఫుడ్ గిడ్డు వల్ల మన మనుషులు అనేది చాలా లావుగా ఇదైపోయారు. సో అందుకే నేను రాలేకపోయాను. నేనైతే పాపవుతుంది కాదు. అలాగే చూసుకుంటే మన శివలింగము ఎదురుగా ఒకసారి ఇక్కడ నందిని కూడా ప్రతిష్ఠించారు చూడండి. ఇది పురాతనమైనది కాదు కానీ ఈ మధ్యన ఎప్పుడో ప్రతిష్ఠించినట్టున్నారు. కానీ లోపల లింగం మాత్రం చాలా పురాతనమైంది. ఆ తర్వాత ఈ దేవాలయం కూడాను, ఈ టెంపుల్ కూడా చాలా పురాతనమైంది. అయితే మీద యొక్క పార్ట్ చూస్తే కింద జుదేశ్వర్ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ని ఎలా అయితే పైన క్రౌన్ తయారు చేశారో అదే విధంగా ఇక్కడ కూడా క్రౌన్ అనేది తయారు చేస్తున్నారు. ఇది పురాణాల ప్రకారం పరశురాముడు కట్టించాడని ఉంది. చూసారా, మనం యాక్చువల్గా ఇక్కడ ఈ మంచు వల్ల మనకి ఆ రూట్ కనిపించట్లేదు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఆ చివర అక్కడ నుంచి అలాగా ఈ కొండలన్నీ ఎక్కి దిగి చివరకు మనం ఇక్కడ ఉన్న ఈ భీముడి యొక్క కొండపైకి వచ్చాము. ఒకసారి చూపించు భీముడి కొండని. అది భీముడి యొక్క కొండ అన్నమాట.